ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని టీఎన్జీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ డిమాండ్ చేశారండి. సోమవారం నాంపల్లి టీఎన్జీఓ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, హైదరాబాద్ సిటీ జిల్లా నేతలు అటెండ్ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన వివిధ శాఖల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. సమావేశంలో సమస్యలపై పలు తీర్మానాలు చేసినట్లు జగదీశ్వర్, ముజీబ్ తెలిపారు. ఈ కాపీని త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్లకు అందజేస్తామని వెల్లడించారు. హెల్త్ కార్డ్స్ అమలులో లోపాలను సవరించి పకడ్బందీగా అమలయ్యేటట్లు చూడాలన్నారు. నారాయణపేట, ములుగు జిల్లాలకు అన్ని జిల్లాలతో సమానంగా కేడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలన్నారు. సెక్రటరియట్లో అర్హులైన హెచ్టీడీ ఉద్యోగులకు 12.5% కోటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర్ టీఎన్జీఓ ల్యాండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించిందని జగదీశ్వర్, ముజీబ్ తెలిపారు. సమావేశంలో కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే 3 ఏళ్లు దాటినా పీఆర్సీ కమిషనర్ను ఎంతవరకు నియమించడం లేదని, దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణం తగు చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బీవీవీఎస్ రాజు డిమాండ్ చేశారండి. నగరంలోని రెవెన్యూ భవన్లో సంఘం డివిజన్ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం చైర్మన్లు, కార్యదర్శులతో జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతిని ప్రకటిస్తామని చెప్పిందని, అయితే ఆ దిశగా నేటికి ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకు 2023 నుంచి 5% మధ్యంతర భృతి చెల్లిస్తుందని గుర్తు చేశారు. ఐఆర్ ఇవ్వకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ప్రయోజనాల రక్షణకు జిల్లాలోని ఇతర ప్రధాన ఉద్యోగ సంఘాలను సంప్రదించి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. కార్యదర్శి రమణ మాట్లాడుతూ, మారుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్ చేపట్టాలని, గత 4 ఏళ్ల నుంచి సరెండర్ లీవ్ బకాయిలున్నాయని, తక్షణం వాటిని చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పదవి విరమణ చేసిన వారి పెన్షన్ను 12% నుంచి 15%కి పెంచాలని కోరారు. ఈ సందర్భంగా ఇతర ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేసేందుకు గాను రాష్ట్ర స్థాయి చైర్మన్గా టీవీ ఫనీ ఫేర్రాజు, కన్వీనర్గా పాలిశెట్టి దామోదరరావు, ఏపీ పీడీడీ ఆధ్వర్యంలో మరో 12 మందిని ఒక ఉద్యమ కార్యాచరణ కమిటీగా ఏకగ్రీవంగా నియమించారు. అనంతరం ఐక్య కార్యాచరణ ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.